హాయ్ అండి. ఈరోజు మనది బెండకాయ ఫ్రై రెసిపీ. ముందుగా బెండకాయలు క్లీన్ చేసుకొని సన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి. పొయ్యి మీద పెనం పెట్టేసి 2 స్పూన్స్ పల్లీలు వేయాలి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ నువ్వులు వేయాలి. రెండింటిని కొంచెంసేపు వేపాలండి. కొంచెం వేగిన తర్వాత బౌల్లోకి తీయాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు వేయాలి. జీలకర్ర ఆవాలు కొంచెం వేగాలండి. చిటపట అని కొంచెం పోపు మనకి నీట్గా వేగితే టేస్ట్ ఉంటుంది. కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా కొంచెం వేగాలండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ పసుపు వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ కూడా వేసుకోవాలి. వేసిన బెండకాయ ముక్కలన్నిటిని నీట్గా కలుపుకోవాలండి. ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత ఇలా జిగురుపోయి ముక్కలన్నీ విడివిడిగా ఫ్రై అవుతాయండి. మనకి ముందుగా మనం వేపు పెట్టేసుకున్న పల్లీలు నువ్వులు మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్టు, వెల్లుల్లి రేకలు వేయాలండి. నెక్స్ట్ 1 స్పూన్ ధనియా పొడి వేసేసి మనం పౌడర్లా తయారు చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన బెండకాయ ముక్కల్లో మనం తయారు చేసుకున్న పౌడర్ని చల్లాలండి. మొత్తం చల్లాలి. కూరగా సరిపడినంత ఫ్రైకి నీట్గా బెండకాయ ముక్కలకి మనం తయారు చేసిన పొడి అంతా కలిసేలా తిప్పుకోవాలండి. అంతేనండి, బెండకాయ ఫ్రై ఈజీగా సింపుల్గా రెడీ అయ్యింది. లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి.